పెదవేగి మండలం రాట్నాల్కుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పౌర్ణమి సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ తెలిపారు. రాట్నాల్కుంట, రాయన్నపాలెం, కొండలరావుపాలెం గ్రామాల తదితర మహిళా ముత్తైదులు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందని ఆయన అన్నారు. శ్రావణ శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని 1,00,000 పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే వారి కాళ్ళు గల్లు గల్లు అంటూ గజ్జల మోత వినపడిందట. ఈ నోట గ్రామం అంతా కూడా తెలియజేశారు. అందరికీ తెలిసింది ఎప్పుడు వస్తుందా శ్రావణ మాసము, ఎప్పుడు చేద్దాము వరలక్ష్మి వ్రతము అని చెప్పి ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నారు. సౌభాగ్యములు కలగజేసేటువంటిది ఎంతో వినయంగా విధేయతలతో ఆ యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా చక్కగా నిర్వహిస్తూ 1,00,000 పసుపు కొమ్ములతో స్వభావమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గ్రామస్తులు, మహిళా భక్తుల చేత సామూహిక వరలక్ష్మి వ్రతమును విశేషంగా జరిపించడం జరిగింది. అనంతరం కూడా భక్తులందరికీ విశేష అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ శ్రీ మన్నే శ్రీనివాసరావు గారి, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ నల్లూరి సతీష్ కుమార్ గారి పర్యవేక్షణలో, అలాగే ఆలయ సిబ్బంది మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలను విశేషంగా జరిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ భక్తులు కూడా పాల్గొనే అమ్మవారి పూజా కార్యక్రమం విశేషంగా జరుగుతుంది.